ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు, రెండు బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల గురించి ఏమని రాశారు, ఏం మిస్ చేశారు, ఏ విధంగా తనకు అనుకూలంగా రాసుకున్నారనే దాని మీద రెండు పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే, ఈనాడులో 10లో 81.14% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో 0 ఫలితాలు, 1680 బడుల్లో అందరూ పాసు. అదేవిధంగా సేమ్ ఆంధ్రజ్యోతి కూడా 81.14% ఉత్తీర్ణత, 1680 పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో ఒక్కరూ పాస్ కాలేదు. చదువుల తల్లి నేహాంజని 600కు 600 మార్కులు, 100% స్ట్రైక్ రేటు వీళ్ళు రాసింది. ఓకే, మరి గడిచిన ఏడాది పాస్ పర్సంటేజ్ ఎంత? వరుసగా పాస్ పర్సంటేజ్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఈ ఏడాది తగ్గిందా పెరిగిందా? 0% పాస్ అయినటువంటి స్కూళ్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా? 100% పాస్ అయినటువంటి స్కూళ్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా? ఇది ఎందుకు ఎక్కడ రాయలేదు? ఆంధ్రజ్యోతిలో మాత్రం లోపల ఒక కాలం వేశారు, ఏదైతే గత 4 ఏళ్లలో ఉత్తీర్ణత శాతాలని చెప్పి 2022లో, ఎందుకంటే అప్పుడు దాకా కోవిడ్ 2 సంవత్సరాల కోవిడ్ వల్ల ఎగ్జామ్ సరిగ్గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయినా 2022 సంవత్సరంలో 67.26% ఉత్తీర్ణత వచ్చింది. 2023 సంవత్సరంలో 72.26%, అంటే పెరిగింది 5%. 2024లో వచ్చేటప్పటికి 86.69% వచ్చింది, హైయెస్ట్. 72 నుంచి 86 అయింది. ఇప్పుడు 86.69 నుంచి 81.14% తగ్గిందంటే 5% పైగా ఏదైతే 10వ తరగతి పరీక్షా ఫలితాలు పడిపోయిన 10వ తరగతి ఫలితాలని కదా మీరు హెడ్డింగ్లు పెట్టాల్సింది. ఎందుకు పడిపోయినాయి అన్న ఎందుకు రాయలేదు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు ఏడాది ఇప్పుడు మీరు అన్నట్టు 10వ తరగతి 100% పాస్ అయినటువంటి స్కూల్స్ కు సంబంధించి చూస్తే 2022 సంవత్సరంలో 933 స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత నమోదైనవి. 2023-24 వచ్చేటప్పటికి 2803 స్కూల్లో 10వ తరగతి 100% అంటే 100% ఉత్తీర్ణత సాధించినాయి. కానీ జీరో ఫలితాలు సాధించినవి 17. ఇప్పుడు జీరో ఫలితాలు 2 పెరిగినాయి, 17 నుంచి 19 అయింది. 100% ఫలితాలు సాధించిన 2803 స్కూళ్ల నుంచి 1680 స్కూళ్లు తగ్గిపోయినాయి.